హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన యొక్క 10th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి మరి స్టేట్ బోర్డ్ సిలబస్లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. సో అవేంటో మనం తెలుసుకుందాం. కేవలం 10th క్లాస్ సిలబసే కాదు కానీ అన్నిటికి కూడా చాలా ఇంపార్టెంట్. గ్రామర్లో మరి ఎన్ని రకాల వాక్యాలు అనేటువంటివి ఉన్నాయి ఇంగ్లీష్లో అని తెలియజేసేటువంటిది అనమాట. ద మెయిన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూ నీడ్ టు నో. ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి రకాల వాక్యాలు మనం తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక సో అవేంటి అంటే డిక్లరేటివ్ అంటే అసర్టివ్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. అంటే డిక్లేర్ చేయడం, ఒక విషయాన్ని మనం చెప్పడం అనమాట. అసర్టివ్ అంటే ఒక సింపుల్ స్టేట్మెంట్ అనమాట అది. ఇంటరాగేటివ్ అంటే మరి ప్రశ్నలు అడగడం. ఇంపరేటివ్ అంటే కమాండ్స్, తర్వాత రిక్వెస్ట్, ఇవన్నీ కూడా అనమాట. సో ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకరమైనటువంటి వాక్యాలు. ఎసెన్షియల్లీ మీనింగ్ యూ షుడ్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై. ముఖ్యంగా మనం చూసినట్లయితే దాని యొక్క అర్థం ఏంటి అనేటువంటిది మనం గ్రహించే విధంగా ఉండాలి. అండ్ కన్స్ట్రక్ట్ సెంటెన్సెస్ దట్ స్టేట్ ఏ ఫ్యాక్ట్. ఇంకా ఏంటి అంటే కొన్ని వాక్యాలు అనేటువంటివి మనం చక్కగా నిర్మించాలన్నమాట. సో అవి ఏం చేయాలి అంటే విషయాలను చెప్పాలి, నిజాలను తెలియజేయాలి. ఆస్క్ ఏ క్వశ్చన్, ఒక ప్రశ్న అడగాలి. గివ్ ఏ కమాండ్, ఎవరికైనా ఆజ్ఞ ఇచ్చేటువంటి విధంగా మనం చెప్పాలి. ఆర్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఇమోషన్, లేదు అంటే మనం లోపల ఏమనుకుంటున్నామో ఆ యొక్క భావాన్ని తెలియజేసేటువంటి విధంగా మాట్లాడాలి రెస్పెక్టివ్లీ. ఆ విధంగా చెప్పాలన్నమాట రకరకాలుగా. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ టైప్. ఓకే, సో ఒక్కొక్క దాని యొక్క రకం ఏంటి, సో ఎలా ఉంటాయి ఆ యొక్క వాక్యాలు, వాటి గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారనమాట. సో డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్. మరి ఇక్కడ చూసినట్లయితే అసర్టివ్ అంటే అదొక మామూలు ఒక స్టేట్మెంట్ అనమాట. ఏ సింపుల్ స్టేట్మెంట్ దట్ కన్వేస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇదేంటి అంటే ఒక సామాన్యమైనటువంటి వాక్యం విషయాన్ని మనకి తెలియజేస్తూ, వివరాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఎండింగ్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఈ యొక్క సెంటెన్స్లో మనం చూసినట్లయితే చివర ఒక చొక్కా అనేటువంటిది ఉంటుంది అనమాట, ఫుల్ స్టాప్. ఎగ్జాంపుల్, ద సన్ ఈజ్ షైనింగ్ టుడే. ఓకే, సో ఈరోజు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అనేటువంటిది వాక్యం అనమాట. సో చివరి చూసినట్లయితే ఫుల్ స్టాప్ ఉంది. ఇంటరాగేటివ్, ఏ సెంటెన్స్ యూజ్డ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. ఇదేంటి అంటే ఇది ఒక వాక్యం అనమాట. సో దాన్ని ఒక ప్రశ్న అడగడానికి వినియోగించినట్లయితే దానిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఆల్వేస్ ఎండింగ్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. ఇది ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా చివర ప్రశ్నార్థకం ఉంటుంది, లేదు అంటే ప్రశ్న గుర్తు అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనేటువంటిది ఒక ప్రశ్న కాబట్టి దాని చివర క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఇచ్చారు. ఇంపరేటివ్, ఏ సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఈ సెంటెన్స్ ఏంటి అంటే మరి ఒక ఆజ్ఞని ఇవ్వచ్చు, లేదు అంటే ఒకటి నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి ఇతరులకు చెప్పేటువంటి విధంగా ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పొచ్చు. ఆఫ్ అండ్ స్టార్టింగ్ విత్ ఎ వర్బ్. ఓకే, సో ఇంకా ఇవి మరి క్రియాపదాలతో మొదలవుతాయి అనమాట. ఎగ్జాంపుల్, ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక వర్బ్తో వస్తుంది అని చెప్పారు కదా. సో క్లోజ్ ద డోర్ అంటే మూసివేయి తలుపుని అని చెప్పి అనమాట. సో ప్లీజ్ క్లోజ్ ద డోర్, లేదు అంటే క్లోజ్ ద డోర్ అన్నాము అనుకోండి, వర్బ్ క్రియతోనే మొదలైంది. దయచేసి తలుపు మూయండి అని చెప్పడం, అదొక ఇంపరేటివ్ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకమైన. ఏ సెంటెన్స్ ఎక్స్ప్రెసింగ్ స్ట్రాంగ్ ఇమోషన్. ఈ యొక్క వాక్యాలు ఏంటి అంటే చాలా మనం అనుకున్నటువంటి ఆ యొక్క ఫీల్ని బయటికి వచ్చేటువంటి విధంగా చెప్పడం అనమాట. సో స్ట్రాంగ్ ఇమోషన్, లోపల మనం ఏమనుకుంటున్నామో దాన్ని బయటకు చెప్పడం. యూజువల్లీ ఎండింగ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఓకే, సో ఇది ఆశ్చర్యార్థకంతో ముగించబడుతుంది అనమాట ఈ యొక్క వాక్యం అనేటువంటిది. వాట్ ఏ బ్యూటిఫుల్ డే, వాట్ ఏ బ్యూటిఫుల్ డే అంటాం కదా. సో అట్లాగ అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంది ఈరోజు అని చెప్పి తెలియజేసేటువంటిది అనమాట. చివరి చూసినట్లయితే ఆశ్చర్యార్థకం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.